తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అలాగే విజయవాడలో ఉన్న అను హాస్పిటల్ ఆధ్వర్యంలో పిల్లలకి, ముఖ్యంగా స్కూల్ పిల్లలకి సిపిఆర్ ఎలా చేయాలి అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. చాలామందికి అవగాహన ఉండాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఇంట్లో ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా లేదా కార్డియాక్ అరెస్ట్ అయినా కూడా ఎలా కాపాడాలి అనేది చాలామందికి తెలియదు. సో అతి తక్కువ మందికి మాత్రమే సిపిఆర్ ఎలా చేయాలో తెలుసు. ప్రస్తుతానికి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఐకాన్ పబ్లిక్ స్కూల్ విజయవాడలో ఉన్న సీతారాంపురంలో ఉన్న స్కూల్లో జరుగుతుంది. పిల్లలకి నేరుగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక డాక్టర్స్ అందరూ కూడా ముందు వాళ్ళు చేసిన తర్వాత పిల్లలకి ఏ విధంగా సిపిఆర్ చేయొచ్చు అనేది వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు. సిపిఆర్ చేసిన తర్వాత ఎలా 108కి ఎలా కాల్ చేయాలి, అలాగే పల్స్ ఎలా చెక్ చేయాలి, అన్నింటినీ కూడా చాలా క్లియర్గా విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్తున్నారు. బేసిక్గా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి స్కూల్లో ఖచ్చితంగా పెట్టి తీరాలి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి ఐడియా ఉండదు. తమ ఇంట్లో తల్లిదండ్రులు కార్డియాక్ అరెస్ట్ అయినా కూడా చాలామందికి తెలియక వాళ్ళు బాడీని అటు ఇటు ఊపేయడం లేకపోతే మెడని తిప్పేయడం చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇది ఏదైతే యాప్టా తీసుకున్న ఒక అద్భుతమైన కార్యక్రమంలో మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మధు గారు ఉన్నారు యాప్టా నుంచి. సార్ నమస్తే. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. పిల్లలకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి సిపిఆర్ పైన. సో చూస్తున్నారు పిల్లలు ఎలా చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? తప్పకుండా అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 2008లో స్థాపించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతృదేశానికి ఏదన్నా సేవలు చేయాలన్న ఉద్దేశంతో. సో మేము గుర్తించింది చాలామంది ప్రాణాలు పల్లెటూర్లలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో బ్రీతింగ్ ఆగిపోవడం, హార్ట్ బీట్ ఆగిపోవడం వలన సమయానికి హాస్పిటల్ చేరకపోవడం వలన చనిపోతున్నారు. దాన్ని నివారించడానికి వచ్చిన ఆలోచన ఈ సిపిఆర్ ట్రైనింగ్ క్యాంప్స్ ప్రతి స్కూల్లో నిర్వహించాలని. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు, ప్రతి ఇంట్లో ఒక స్టూడెంట్ ఉంటాడు. ఒక 10-16 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్లో అవగాహన ఇస్తే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టగలరు. సిపిఆర్ ఏంటి అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ప్రొసీజర్ టు సేవ్ ద లైఫ్ అండి. ఎప్పుడైతే బ్రీత్ ఆగిపోయినా లేదా హార్ట్ బీట్ ఆగిపోయినా, సో దానికోసం ప్రతి విద్యార్థిని దీంట్లో సర్టిఫైడ్. ఎందుకంటే అమెరికాలో స్కూల్స్లో ఇది ఈ సర్టిఫికేషన్ చేయిస్తుంటారు పిల్లలతోటి, ఈ సిపిఆర్ ట్రైన్డ్ సర్టిఫికేషన్. అలాంటిది మన ఇండియాలో కూడా 2 రాష్ట్రాల్లో ప్రతి స్కూల్లో ఈ సర్టిఫైడ్ అయ్యి ఉండాలనే లక్ష్యంతో మొదలుపెట్టాము. చాలా బాగా వెళ్తుంది. ఇవాళ ఐకాన్ స్కూల్స్ అయితే ఏంటి, విజయవాడలో మొట్టమొదటిగా ఇది కిక్ ఆఫ్ సెషన్ అండి. మా ఇండియా సర్వీసెస్ టీంలో నిర్వహించడం జరుగుతుంది. అశోక్ గల్లా, శ్రీకాంత్ వీళ్ళ ఆధ్వర్యంలో. అండ్ చాలా చక్కటి స్పందన వస్తుంది. పిల్లలు చాలా ఉత్సాహంతో నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. వెరీ హ్యాపీ. ఆల్ అంటే ఒక సిమ్యులేటర్ని తీసుకొచ్చి దాని ద్వారా ఈ సెషన్ నిర్వహించడం జరుగుతుంది. నిన్న బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈరోజు సిపిఆర్ ప్రోగ్రాము. అంటే ఇలా అంటే ప్రజలకి హెల్త్ పట్ల ఖచ్చితంగా అవగాహన ఉండాలి. హెల్త్ పట్ల అంటే వారి ఆరోగ్యం కాదు పక్కన వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యమైన కాన్సెప్ట్ని మీరు ఉంచుకున్నారు. రీజన్ ఏంటి? అవునండి, ఎందుకంటే బ్లడ్ డ్రైవ్ అండి. బ్లడ్ డ్రైవ్ అనేది అంటే ఒక్కసారి మనం బ్లడ్ డ్రైవ్ చేసి 3 ప్రాణాలు నిలబెట్టగలం. సో బ్లడ్ కొరత చాలా ఉందండి భారతదేశంలో. ఆ లక్ష్యంతో ఇప్పటివరకు మేము అమెరికాలో 15 సంవత్సరాలుగా బ్లడ్ డ్రైవ్స్ నిర్వహించాము. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో అఫీషియల్గా ఆప్తా ద్వారా ఇక్కడ పిల్లల్ని దాంట్లో పాత్రధారులుగా చేరుస్తా ఈ బ్లడ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో నిర్వహించడం జరుగుతుంది. సిపిఆర్ అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి అర్థమవుతుంది సార్. బేసిక్గా సైన్స్ సబ్జెక్ట్లోనే సిపిఆర్ అనేది చిన్నప్పటి నుంచే నేర్పించేస్తూ ఉంటే పిల్లలకి ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటుంది కదా దానికి సంబంధించి. సో ఇటువంటి మీరు క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉన్నారు కదా, సో మీరు నిర్వహించేటప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇటువైపు టీచర్స్ కానీ ఏం చెప్తుంటారు? ఇది గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ లేకపోతే అక్కడ స్కూల్ విద్యార్థులు కానీ అక్కడ ఉన్న యువకులు వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్, ఒక చోటికి తీసుకొచ్చేసి డాక్టర్ సహాయంతో ప్రొఫెషనల్గా ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికి విజయవాడ నిర్వహిస్తున్నారు. బట్ దీన్ని విస్తరిస్తాం, 2 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. సో ప్రస్తుతం చూడొచ్చు పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక ప్రధానమైన హెల్త్కి సంబంధించిన ఏదన్నా మనము ట్రైనింగ్ నేర్చుకోవాలంటే అది సిపిఆర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఐకాన్ స్కూల్లో అయితే పిల్లలందరికీ నేర్పిస్తున్నారు. యాప్టా ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం ప్రస్తుతానికి విజయవాడలో ఉన్న ఐకాన్ పబ్లిక్ స్కూల్లో త్వరలోనే ఏపీ, తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా నిర్వహిస్తామని చెప్పి యాప్టాకి సంబంధించిన ప్రెసిడెంట్ మధు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ విజయవాడ నుంచి. సేఫ్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ రెస్పాన్స్ ఏమని పెట్టాలి? ఫస్ట్ ట్యాపింగ్, ఫింగర్స్ తో షోల్డర్ దగ్గర ట్యాపింగ్ చేయాలి. హలో రామారావు గారు, హలో
స్టెర్నమ్ ఎండ్ ఆఫ్ ద బోన్. ఓకేనా? ఆ జిల్బీ స్టెర్నమ్ కి పైన 2 సెంటీమీటర్స్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా? షోల్డర్స్ బెండ్ అవ్వకూడదు, ఇక్కడ నుంచి బెండ్ అవ్వకూడదు. సరేనా? కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకేనా? 30 కంప్రెషన్స్ అనేది. ఓకేనా? హాస్పిటల్ సైడ్ అయితే మనకి హ్యాండ్ ఉంటుంది. ఓకేనా? హ్యాండ్ ఉన్నప్పుడు మనం వీళ్ళని పేషెంట్ ఎప్పుడు చిన్ని అప్ పొజిషన్ లో ఉంచాలి. లో పొజిషన్ లో ఉంటే సర్క్యులేషన్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు. మన ముందు కాన్సెప్ట్ ఏంటంటే ఎయిర్ అనేది ఎయిర్ ద్వారా మన పేషెంట్ అనేది సప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు హాస్పిటల్ అయితే హ్యాండ్ ప్యాక్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇస్తారు. ఓకేనా? వెళ్తారు. బట్ మన దగ్గర ఎయిర్ అనేది లేనప్పుడు పేషెంట్ని నోస్ అనేది క్లోజ్ చేసేసి ఈ చిన్న అనేది లిఫ్ట్ చేసి ఏదైనా శారీ కానీ హ్యాండ్కి కానీ ఏదైనా ఉన్నప్పుడు మౌత్ మీద వేసి ఇలా 2 సెకండ్స్ ఇలా బ్రీతింగ్ ఇచ్చిన తర్వాత అగైన్ ఇంకోళ్ళు లేదంటే వాళ్ళ 30 కంప్రెషన్. ఓకేనా? 1 కంప్రెషన్ కంప్లీట్ అయిపోయినాక కెరోటిన్ పల్స్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా? పేషెంట్ మన వరకు 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ వచ్చేంత వరకు పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది మన హ్యాండ్స్లోనే ఉంటుంది.